ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము దయచేసి 7వ వచనము మనము చదువుకుందాము. 6వ వచనం నుంచి కూడా చదువుకుందాము. 6-7 వచనాలు. పరలోకమును అందరు వినాలి, అందరు చూడాలి. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని, ఈ మాట జాగ్రత్తగా, ఇక ఆలస్యం ఉండదు కానీ, దెర్ ఈజ్ నో టైం. ఇక ఆలస్యము ఉండదు కానీ అంటే ఇక సమయము లేదు కానీ, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. 8వ వచనము. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనిమని చెప్పుట వింటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లించుచున్నాము. నిజంగా నా ప్రభువా, ఈ ప్రకటన గ్రంథము 6, 7, 8 వచనములో రాయబడినట్లుగా 7వ దూత వచ్చి పలికిన దినములు ఈ దినములు 7వ దూత పలుకు దినములో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమైపోద్దని నీ లేఖనము చెప్పుచుండగా, అంతలో పరలోకములో నుంచి అయ్యా ఒక స్వరము వినుట యోహాను నాయన గుర్తించాడు. ఆ స్వరము యోహానుతో మాట్లాడింది. అప్పటికే భూమి మీద 7వ దూత పలుకు దినములలో, దేవా ఇదిగో అప్పటికే పరలోకములో నుంచి ఒక బలిష్ఠుడైన దూత దిగివచ్చి సముద్రం మీద ఒక పాదము కాలు, అలాగే భూమి మీద ఒక కాలు, దేవా 2 పాదములు, ఒక భూమి మీద ఒకటి సముద్రం మీద మోపి తన కుడి చేతిలో తెరవబడిన చిన్న పుస్తకము ఏదైతే ఉన్నదో ఆ పుస్తకాన్ని తీసుకో యోహాను అని యోహానికి చెప్పుట అతడు వినినప్పుడు, దేవాన్ని స్తోత్రములు, నిజముగా ఆ విషయాలు ఈ రాత్రి మీరు మా మధ్యకి ఎందుకు తీసుకుని వచ్చారో మాకు తెలియదు, కానీ ఎవరో ఈ కాలం యొక్క వాక్యము కొరకు ఆలకించుచున్నారు ప్రభువా. ఎవరి హృదయమో ఈ వాక్యం వైపు లాగుతుందని నేను నమ్ముచున్నాను. వాళ్ళు ఇక్కడ మందిరములో లేకపోవచ్చు, కానీ ఎవరో ఇంటిలోనూ ఆ హృదయాన్ని నువ్వు చూచుచున్నావు. అందుకే శ్రేష్టమైన సజీవమైన జీవము గల నిత్యత్వములోకి ఆవలిగట్టు అవతలకి నడిపించే వాక్యాన్ని, ఆ లేఖనాన్ని రాత్రి మా మధ్యకు తీసుకొచ్చావు ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనాలన్నీ కూడా నీ చేతుల్లోనే పెట్టుచున్నాం. ఎందుకంటే ప్రభువా, వాక్యమును విరుచువాడవు నీవు. వాక్యము కొంత అచ్చటను కొంత ఇచ్చటను ఉన్నది కనుక నీవు కొంత అచ్చట తీసుకునే దేవుడవు, కొంత ఇచ్చటను తీసుకునే దేవుడవు. అక్కడ వాక్యములు అదే ఆత్మ పని చేయుచున్నది, ఇక్కడ వాక్యములు కూడా అదే ఆత్మ పని చేయుచున్నది. వాక్యమంతా ఒకే ఆత్మతో ప్రయాణం చేయుచున్నది కనుక ప్రతి లేఖనాన్ని బలపరిచే దేవుడవు నీవు. ప్రతి లేఖనాన్ని నీ చేతుల్లో హస్తములోకి తీసుకొని ఆ రాయబడిన సంగతులు, దేవా నాయన నీ యొక్క భార్యకు, నీ ప్రియురాలికి, నీ వధువుకి నువ్వు పంపిన ఈ ప్రేమ లేఖ ఈ జీవగ్రంథమై ఉన్నది ప్రభువా. కనుక అందులో ఏమి లేఖనాలు ఏమి రాశావో నువ్వు మాట్లాడుచున్నప్పుడు నీ వధువు గుర్తించులాగునా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా ఈ లేఖనాన్ని గుర్తిస్తే వారిని కూడా వధువుగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నీ వాక్యము నీ వధువుకే అర్థమైంది, కానీ ఇంకా ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు ప్రభువా. కనుక ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉండి ఈ లేఖనముల చేత మాతో బలపరచండి. జరగబోయే ఆదివారం ఆరాధన కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఈ నెలలో నిజంగా నా ప్రభు ఈ చివరి గురువారం ఈ నెలలో చూడాలని చాలామంది అనుకున్నారు, కానీ ఈ భూమి మీద లేకుండా పోయారు ప్రభా. దేవా
నాయన సేవకురాలు ఈ భూమిని విడిచి రేపటికి 50 దినాలు కావస్తున్నది ప్రభు. అయినను మీరు మాతో ఉన్నారు అయ్యా. మా బంధువులు, మా రక్త సంబంధికులు అయ్యా, మేము కట్టుకున్నవారు, మాతో ఉన్నవారు మాతో లేకపోయినను వాగ్దానం చేసిన దేవుడు మాతో ఉన్నాడని ఒక నిశ్చయత మాకు కనబడుచున్నది ప్రభా. యాకోబు రాహేల్ని ఎంతగా ప్రేమించాడో, తన హృదయం అంతటితో ప్రేమించాడు. కానీ యాకోబుతో చివరి వరకు నడవలేకపోయింది రాహేలు ప్రభా. ఈ రాత్రి అదే పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా బలహీనతల మీద నాకు జయము దయచేయండి. నా కుటుంబానికి తోడుగా ఉండు ప్రభా. నా బిడ్డలకు, నా తల్లికి తోడుగా ఉండు అయ్యా. సంఘానికి తోడుగా ఉండి, పరిచర్యకి తోడుగా ఉండు. నేనైతే ఖాళీ స్థలములో నిలబడి ఉన్నాను. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ఓ లార్డ్, సహాయం చేయండి. నీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఖాళీ స్థలములో నిలబడి ఉన్నాను అయ్యా. మీరే నాకు తోడై ఉండి నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సంఘమంతటి మీద నీ ఆత్మ కుమ్మరింప జరిగించి ఈ రాత్రి ప్రభా, నీ పరిశుద్ధ లేఖనం మీరు మాతో మాట్లాడుచుండగా ఆది అంతము నీవే నడిపించి నీ నామానికి ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయము. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఎక్కడున్నా వారి చెవులు వాక్యం వైపు తిరిగేస్తాయి. ఎక్కడ ఉన్నా సరే దేవుని ఆత్మ కలిగిన వారు నిజమైన వాక్యం వైపు వారి యొక్క చెవులు, వారి హృదయము తిప్పబడిద్దని నేను అనుకుంటున్నాను. ఈ రాత్రి సమయం 10 నిమిషాలకు 8 అవుతుంది. ఒక అర్ధగంట కొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే ఒక 40 నిమిషాలు, 8:30 వరకు దేవుని యొక్క వాక్యము ద్వారా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. మరి నాకు ఇందాక పాట పాడుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. రేపు ఆదివారము మన మధ్య బెంజమిన్ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాడని నాకు ఒక తలంపు. ఎందుకో దేవుడు నాకు అలా కలగజేశాడు. ట్రాన్స్లేషన్ చేయడానికి బెన్నీ ఉన్నాడు కనుక, ఎందుకంటే నేను ఒకటే ఆశపడతా, నా పిల్లలైనా, అక్క పిల్లలైనా, చెల్లి పిల్లలైనా, మా ఇల్లు నేను నా ఇంటి వారు అన్నట్లుగా దేవుని సేవలో అందరం అలా వాడబడతా ఉండాలి. అది నా ఆశ, నా చెల్లి ఆశ, మా అక్క ఆశ కూడా అదే. ఎందుకంటే మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మమ్మలను దేవునిలో పెంచాలని వారి ఆలోచన కనుక. నాకు ఇప్పటి వరకు లేదు, ఎందుకంటే గత వారంగా ఉంటున్నాడు బాబు. కానీ ఎందుకని ఇందాక దేవుని ఆత్మ నాకు ప్రేరేపించి కీబోర్డ్ ఎవరు ప్లే చేస్తున్నాడని చూస్తే మైకేల్ బెంజమిన్ ప్లే చేస్తుంటే చూడగానే అనిపించింది, రేపు ఆదివారం ఎందుకు దేవుడు ఆ బిడ్డను వాడుకోకూడదు అని అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నకరేకల్లో, కామారెడ్డిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు వాడుకోవటానికి ఘనమైన వారు అవసరం లేదు. వింటున్నారా? బైబిల్ చూస్తున్నారేంటి మరి అందరూ? నేను చెప్పే మాటలు మీకు ఇష్టం లేదా? మరి బైబిల్ చూస్తారేంటి? చెప్పేటప్పుడు చెవులు ఆలకించాలి, కళ్ళు దేన్ని చూడకూడదు. దాన్ని బట్టి ఏమైందంటే ఈ మాటలు ఇష్టం లేదని అర్థమవుతుంది చెప్పేవాడికి. నేనే కాదు, ఈ స్థలంలో ఎవరైనా చెప్తుంటే, వాక్యం చెబుతుంటే ఇంకొకరు బైబిల్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా మాటలు ఆ వ్యక్తి వింటలేదు, ఇష్టం లేదనుకుంటా అనిపిస్తూ ఉంటుంది. అది ప్రతి వారికి అనిపిస్తుంది ఎక్కడున్న వాళ్ళకి. రైట్, ఎక్కడున్నాం? దేవుడు వాడుకోవటానికి గొప్పవారు అవసరం లేదు, దేవుడికి ఘనమైన వారు అవసరం లేదు, దేవుడికి సామాన్యులు చాలు. అవునా? ఎందుకంటే నేను ఒక మాట మీతో చెప్తాను. ఆ మాట చెప్పడానికి ముందు ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. పోయిన వారంలో మనము బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మనం విన్నాం. వెనక యవనస్తులు అంటున్నారా, డెన్నీ వాళ్ళు
వింటున్నారా? ఆమె చెప్పాలా? చేతులు తీసేయి. ఆమె చెప్పేటప్పుడు చేతులు లేగాలి. ఆమె చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మీ చేయి పైకి లేగాలి. అది గుర్తుపెట్టుకోండి. అది మీకే ఆశీర్వాదం. ఒక చెయ్యి ఇలా కదలటాన్ని బట్టి గోడ నొప్పులు తగ్గుతాయి, రక్త ప్రసరణ బాగా జరిగిద్ది. అర్థమైందా? అందుకే మీరు ఎప్పుడైనా పీటీ మాస్టర్ దగ్గరికి వెళ్ళారా? పీటీ మాస్టర్ అంటే డ్రిల్ మాస్టర్. డ్రిల్ మాస్టరు డ్రిల్లోకి రాకముందు ఏం చేస్తాడంటే పిల్లలందరూ నుంచోబెట్టి ఒక 5 నిమిషాలు కాళ్ళు చేతులన్నీ ఆడిస్తాడు. పొంగో పెడతాడు, నిలబెడతాడు, ఇటు సైడ్ కొంగమంటాడు, అటు సైడ్ కొంగమంటాడు, చేతులు ఎలా పోకుండా నరాలని లూజ్ అవుతాయి అంటాడు. ఎందుకంటే నెక్స్ట్ చేసే ఎక్సర్సైజ్కి నీ బాడీ అంతా ఫిట్ అయిపోతుంది, రెడీ అయిపోద్ది అనమాట. దేవుని స్తోత్రాలు. గతవే అంటే అట్ట అలవాటు అవ్వకూడదు. గురువారం మీకు చేతులు ఎత్తడం నేర్పిస్తాను నేను. ఎందుకంటే మనం నేర్చుకున్నాక దేవునికి స్తుతులు చెల్లిస్తే చాలు. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ చేయాల్సిన పరలోకంలో అదే కదా. ఆమేన్, ఆమేన్. కనుక బాప్తిస్మమిచ్చే యోహాను గురించి ఒక ప్రశ్న నేను మీకు వేస్తాను. దాన్ని మీరు ఎంతమందికి జవాబు తెలిసిన వాళ్ళు ఫస్ట్ చెయ్యెత్తండి. బాప్తిస్మమిచ్చే యోహాను క్రొత్త నిబంధన ప్రవక్త లేకపోతే పాత నిబంధన ప్రవక్త? చేతులు ఎత్తండి, తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తిస్మమిచ్చే యోహాను క్రొత్త నిబంధన ప్రవక్త లేకపోతే పాత నిబంధన ప్రవక్త? భార్గవి తెలీదా? ఎస్తేర్ నీ తెలీదా? అసలు మన వర్తమానమే అది కదా. మన వర్తమానం అదే కదా. చాలాసార్లు మనము కొన్ని వందల సార్లు అంటే మీరు వాక్యం వినాలంటే నేను ఒక్కొక్క మాట 5 సార్లు నేర్పించాలి ఇప్పుడే. ఇంకదే బాప్తిస్మమిచ్చే యోహాను క్రొత్త నిబంధన ప్రవక్త కాదు, అతడు పాత నిబంధన ప్రవక్త. ఇప్పుడు చెప్పండి, మీరందరూ చెప్పండి, గుర్తుంటుంది మీకు. నువ్వు చెప్పవే బాబు. చెప్పలే, వినపడలే నాకు. వినపడతలేదు, నాకు వినపడాలి. పురుషుల స్వరం కూడా వినపడాలి. వాక్యం తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీకు కొన్ని నేర్పాలి. క్రొత్త నిబంధనల బాప్తిస్మమిచ్చే యోహాను క్రొత్త నిబంధన ప్రవక్త కాదు, పాత నిబంధన ప్రవక్త. ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఎందుకంటే ఇవన్నీ మనమున్న వర్తమానానికి ఫౌండేషన్స్, అంటే పునాదులు. ఒకవేళ రేపొద్దున ఎవరి దగ్గరికైనా నువ్వు వెళ్ళి మలాకి 4, 5, 6 తెలుసా అంటే ఒకవేళ తెలుసు అనుకో, వాళ్ళు నిన్నేస్తారు క్వశ్చను. ఆ మొదటి పరిచర్య ఎవరిది, రెండవ పరిచర్య ఎవరిది అని. నువ్వు అప్పుడు తెల్లమొహం వేసి చూస్తూ ఉంటావు, వీళ్ళు నాకంటే ముదురులు అనుకుంటా అని. రైట్. ఇప్పుడు మొన్న ఆదివారం ప్రార్థన అయిన తర్వాత సహోదరి ఫోన్ చేసింది ముచ్చాలంపాడు నుంచి, రాణిమ్మ. ఫోన్ చేసి ఈ ఆదివారం విన్న వాక్యాన్ని వెళ్ళి తన బిడ్డలతో పంచుకుంది. మొదటి రాకడలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మరి ఎంతమంది గుర్తించగలుగుతున్నారు నాకు తెలియదు. కానీ ఇక్కడ చెప్పిన వర్తమానమే నేను బయటికి వెళ్ళి బోధిస్తే వాళ్ళు కేకలేస్తున్నారు. మన దగ్గరే కనబడతలేదు. అంటే ఎంత బలమైన వర్తమానాన్ని మా మధ్యకి తీసుకొచ్చారయ్యా అని వాళ్ళు కడుపు నిండా అన్నం తింటే ఎంత తృప్తి చెందుతున్నారో అంత తృప్తి చెందుతున్నారు. మీకు కూడా ఆ తృప్తి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో చెప్పినట్లుగా స్థానికంగా ఉండే పాస్టర్కి పెద్ద విలువ ఉండదు. స్థానికంగా రోజు కనపడే సేవకుడి కంట విలువ ఉండదంట. సరే, మీరు విలువ ఇచ్చినా విలువ ఇవ్వకపోయినా నేను దాని గురించి ఆలోచించేయను. కానీ మీరు నన్ను పిచ్చోడు అనుకున్నా, ఎర్రోడు అనుకున్నా కానీ పర్వాలేదు. కానీ నాకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ పలకబడుతున్న వాక్యానికి మాత్రం విలువ ఇవ్వండి.
ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యానికి విలువ ఇవ్వండి చాలు. ఎందుకంటే వాక్యము దేవుని యొద్ద నుండి వస్తుంది. మీరు వాక్యానికి ఎప్పుడైతే విలువిస్తారో మీరు దేవునికి కూడా విలువిస్తారు. వాక్యానికి ఎప్పుడైతే విలువిస్తారో, ఎందుకని? వాక్యము చెప్పాలి, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే అక్కడ చూసేయండి, చదవండి, కళ్ళజోడు లేకపోయినా చదవచ్చు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆ వాక్యము మొదట నిత్యత్వములో ఉండేది. ఆమేన్. ఆ వాక్యం మొదట నిత్యత్వములో ఉండేది. నిత్యత్వములో ఉన్నటువంటి వాక్యము ఏమైందంటే లోగోస్లోకి, అంటే పలకబడిన వాక్యములోకి వచ్చింది. ఆమేన్. నిత్యత్వములో ఉన్న దేవుడు, అదృశ్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయన మొదట లోగోస్లోకి వచ్చాడు. అంటే ఆదియందు వాక్యము పలకబడింది. జలముల మీద ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఆత్మలో నుంచి ఒక స్వరము బయటకు వచ్చింది. అవునండి. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు కాదు, పూర్వం కూడా దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ ఒక దినమందు భూమి మీద ఒక స్వరం బయటకు వచ్చింది. ఆ స్వరం ఏమన్నదంటే వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమైంది? నిత్యత్వములో ఉన్న దేవుడు లోగోస్లోకి, అదృశ్య స్వరూపి అయిన దేవుడు, అదృశ్యంగా ఉన్న దేవునిలో నుండి ఒక స్వరము బయటికి వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇందాక పరలోకములో మనం ఒక వాక్యం చదువుకున్న 8వ వచనములో, ఆ పరలోకములో నుండి వినబడిన ఆ స్వరము మరలా నాతో మాట్లాడాను. ఇది ప్రకటన గ్రంథములో మాట్లాడిన స్వరము. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. లోగోస్లో నుంచి వెలుగు కలుగునుగాక అని పలికిన స్వరము ఇప్పుడు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న స్వరము ఒకటేనా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. నిజమేనా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఎలాగా మనిషి కనబడకుండా, దేవుడు కనబడకుండా కేవలం ఒక స్వరము మాత్రమే వినపడిందో, ఎక్కడ కూడా యోహాను ఏమీ కనబట్టలేదు. కానీ ఆ 8వ వచనంలో మరొకసారి చదువుతారా పదాన్ని, వాక్యాన్ని? అంతటా పరలోకములో నుండి నేను వినిన స్వరము. అంటే ఇంతకు ముందు ఆ స్వరము యోహానుతో మాట్లాడింది. ఆమేన్. ఇంతకు ముందు కూడా యోహానుతో ఆ స్వరము మాట్లాడింది. ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నది. అవునండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ స్వరము వింటున్నటువంటి యోహాను అంతకు ముందు కూడా ఈ స్వరాన్ని విన్నాడు. ఆత్మవశుడై పద్మాసు ద్వీపములో ఆయన పరదేశిగా ఎత్తబడినప్పుడు, అవునండి, ఆయన నిత్యత్వములోకి ఎత్తబడినప్పుడు అక్కడ 7 దీప స్తంభాల మధ్య సంచరించుతున్న వాడిని ఆయన చూసినప్పుడు ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు మాట్లాడిన ఆ స్వరాన్ని విన్నాడు. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా? ఆ 7 దీప స్తంభాల మధ్య సంచరించిన వాడే ఆదిలో మొట్టమొదట లోగోసుగా మాట్లాడిన వాడు ఆయనేనని మీరు నమ్మగలుగుతారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుడు ఒకే ఒక దేవుడని మీరు నమ్మగలుగుతారా? ఓ గాడ్, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆ వాక్యములో ఉన్న దేవుడు కొంతకాలం తర్వాత ఆయన ఏం చేశాడంటే క్రీస్తులోకి వచ్చాడు. అవునా? లోగోస్లోకి వచ్చిన దేవుడు, పలకబడిన వాక్యములోకి వచ్చిన దేవుడు క్రీస్తులోనికి వచ్చాడు. క్రీస్తులోకి వచ్చిన దేవుడు మరలా తిరిగి దేవునిలోకే వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. దీనంతటికి కారణం ఏమిటో తెలుసా? దేవుడు పడిపోయిన మనిషిని తిరిగి లేపటానికే ఆయన ఈ ప్రణాళిక అంతా చేయించున్నాడు. దాన్ని బట్టి గ్రహించాలి, అదంతా చేసింది ఎవరి కాళ్ళు అనుకోవాలి? ఇది నా కొరకే. ఆ పడిపోయిన వ్యక్తిని నేనే, ఆ పడిపోయిన పాపిని నేనే. నన్ను విమోచించడానికే నిత్యత్వములో ఉన్న దేవుడు
వాక్యములోకి వచ్చాడు, వాక్యము శరీరం ధరించింది, శరీరంలోకి వచ్చాడు, శరీరంలో నుంచి తిరిగి మరల నిత్యత్వంలోకి దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే ఈ రాత్రి ఇక్కడ చదవబడినటువంటి ఆ లేఖనములు కొన్ని విషయాలు నేను చెప్పడానికి ముందుగా ఆదివారం నేను మీకు ఒక విషయాన్ని చెప్పాను. సహోదరి ఫోన్ చేసి అదే విషయాన్ని నాతో పంచుకున్నది. ఆమెకి చాలా భయం వేసింది వాక్యం వింటున్నప్పుడు, ఆమెకి చాలా వేదన కలిగింది. ఎందుకొరకో తెలుసా? ఇప్పుడు ఎంతమంది మందిరంలో ఉన్నారు, ఆ దినమందు యెరూషలేము దేవాలయంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అవునండి, అంతమంది ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ అక్కడ కొంతమంది పరిశుద్ధులు వచ్చారు. అవునా? ఆ పరిశుద్ధులందరూ కలిసి మరియతో కలిసి వచ్చారు వాళ్ళు. అవునా? మరియ చేతిలో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిశువుగా ఉన్నాడు. ఆమేన్. ఆమెకు తెలుసు ఆమె దైవత్వం ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని మరియకు తెలుసు. తన చేతిలో ఉన్నది ప్రభు అని ఆమెకు తెలుసు. ఆమేన్. తన చేతిలో ఉన్నది ప్రభు అని ఆమెకు తెలుసు. మరి అంతమంది ఉన్నా కానీ అక్కడ మరియ ఒక్కదానికి తెలుసు ఆమె చేతిలో ఉన్నది ప్రభు అని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆయన హఠాత్తుగా ఆలయములోకి వచ్చాడని ఎవరికి తెలియదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మలాకి 3లో అదే రాయబడి ఉందా? మలాకి 3 చూద్దాం. అక్కడ అమ్మమ్మ 2వ వచనం చదువు. రైట్ చదవండి. రైట్ నాన్న, ఫస్ట్ నుంచి చదవండి. ఇదిగో నేను ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములోకి హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఆలయంలోకి వచ్చాడు. మలాకి 3 నెరవేరుతుందంటారా? నెరవేరుతుందంటారా? దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు వచ్చినా వాక్యానుసారంగానే వస్తాడు, కానీ వాక్యము ఆధారం లేకుండా ఆయన రాడు. చాలాసార్లు విశ్వాసులు కానీ, సంఘము కానీ, లేకపోతే లోకము కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడు ఇలా చేయొచ్చు కదండి, దేవుడు అలా కూడా చేయొచ్చు కదండి, దేవుడు సేవకురాల్ని బ్రతికించవచ్చు కదండి, లేకపోతే చనిపోయిన మా సంఘంలో పరిశుద్ధులు చనిపోయారు, వారిని కూడా చక్కగా బ్రతికించి ఆయన రాకడ వరకు ఉంచవచ్చు కదండి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు మన ఆలోచనలకు తగినట్లుగా నడిచే దేవుడు కాదు. ఆమేన్. మన ఆలోచనలకు తగినట్లుగా నడిచే దేవుడు కాదు. యూదులు, ఇశ్రాయేలీయులు ఎందుకు ఆయన రాకడను నమ్మలేదు అంటే, జాగ్రత్తగా విన్నాం. ఆయన మొదటి రాకడను ఇశ్రాయేలీయులు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఎవరో కూడా ఆయన రాకడను ఎందుకు నమ్మలేదంటే, వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఆయన ఆర్భాటంగా వస్తాడు. జాగ్రత్తగా వినండి. వాళ్ళు అనుకున్నారు ఆ కాలంలో ఆయన రాజుల కుటుంబంలో నుంచి వస్తాడు, దేవుడు కదా. ఆయన వచ్చేటప్పుడు ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, దూతల సమూహాన్ని వేసుకొని భూమి మీదకి వస్తాడు. ఆకాశం అంతా బద్దలైపోద్ది. జాగ్రత్తగా వినండి. ఆకాశం అంతా బద్దలైపోద్ది. భూమి మీద కూడా ఏయో కదలికలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోద్ది. ఆయన వచ్చేటప్పుడు సముద్రాలు పొంగుతాయి. ఇలా రకరకాలుగా ఆయన గురించి ఊహించుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టు రాలేదు ఆయన. ఆమేన్. ఆయన అనుకున్నట్టు రాలేదు. అందుకే ప్రభువుని వాళ్ళు నమ్మలేదు. మొదటి రాకడలో లోకం అనుకున్నట్లుగా యేసు రాలేదు కాబట్టే వాళ్ళు ఆయన నమ్మలేదు. ఇప్పుడు రెండవ రాకడ గురించి కూడా లోకము ఏయో ఊహలు. సంగమ వాక్యాన్ని పట్టుకోవాల్సింది ఇక్కడే. రెండవ రాకడప్పుడు కూడా ఆయన అలాగే సామాన్య స్థితిలోనే వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకున్నట్లుగా ఆకాశం బద్దలైపోయి భూమి మీద ముందు ఒక కాలు కింద పెడతాడు, నుప్పులు కొక్కుతూ ఉంటాడు, లేకపోతే పెద్ద గుర్రం వేసుకొని వస్తాడు. కాదు 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 కాదండి. వాక్యం ఉన్నది.
దానికి లేఖనాలు రుజువులు ఉన్నాయి. ఆయన ఎలా రాబోతున్నాడో ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు ప్రజలకి ఈ వాక్యం తెలియదా ఆయన రాబోతున్నాడని? ముందే 780 సంవత్సరాల క్రితమే యెషయా చెప్పాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కను. ఆయన ఎలా వచ్చాడు? ఆర్భాటంగా వచ్చాడా? దీనుడై తన్ను తాను తగ్గించుకొని గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు ఆయన. అందుకే ఆయన ఎవరో పట్టించుకోలేదు. ఆ మొదటి రాకల్లో యేసుని ఎవరో గుర్తించలేదు. ఎందుకంటే ఆయన దీనుడై వచ్చాడు. ఆయన చాలా తను తగ్గించుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రజలు అలా ఊహించుకోలా. ఆయన వస్తే ఓ ఆర్భాటము, ఆయన వస్తే భయంకరము, ఆయన వస్తే ఇంకేదో. ఆయన పెద్ద పెద్ద అంతస్తుల్లో నుంచి వస్తాడు. ఆయన పెద్ద పెద్ద ధనికులు రాజ కుటుంబాల్లో నుంచి వస్తాడు అని ఆ కాలం యొక్క ప్రజలు ఊహించుకున్నారు. వాళ్ళు ఊహల్లో ఉండగానే ఆయన వచ్చాడు. ఆమేన్, ఆమేన్. మీరు అక్కడ దేవాలయంలో మీరు గమనించవచ్చు, అనేక మంది ప్రజలు ఉన్నారు. మరి ఎవరు యేసు వచ్చాడని గుర్తించట్లా. అవునండి, యేసు వచ్చాడని ఎవరు గుర్తించట్లా. కానీ ఆయన ప్రభు వచ్చాడు. ప్రభు హఠాత్తుగా ఆయన ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలోకి వస్తే ఆయన గుర్తించింది ఎవరు? 120 సంవత్సరాల నుండి దేవుని యొక్క దర్శనము కలిగి, దేవుని అభిషేకము కలిగి, దేవుని ఆత్మ కలిగి, ప్రైజ్ ది లార్డ్, ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఆయనను చూచు వరకు నీవు మరణించవు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి చూచే వరకు నీవు మరణించవు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు. నేను పోయిన ఆదివారం చెప్పి ఉన్నాను, ఎప్పుడైతే దేవుడు శరీరధారి అయి వచ్చాడో పరిశుద్ధాత్మ వెళ్ళి సుమయోనును ప్రేరేపించింది. ఆమె ప్రేరేపించింది. ప్రభు వచ్చాడు. వెంటనే లేచాడు. అక్కడ అనేక మంది చూస్తూ ఉండగా ఆయన ఒక్కడ మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండవ రాకడను కూడా నువ్వు అట్లే గుర్తించాలి. నువ్వు వధువు అయితే బయట ఆలకించుతున్న వారులారా, సంఘములో వింటున్న వారులారా, రెండవ రాకడను కూడా నువ్వెప్పుడు గమనించగలుగుతావో తెలుసా? సుమయోను వలె పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే. అందుకని ఈ రోజున మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనకు అవసరం. ఎందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారో వారందరూ దేవుని పిల్లలు అయ్యి ఉంటారు. దేవుని కుమారులు కుమార్తెలు అయ్యి ఉంటారు. ఆయన ఆత్మ లేనివారు ఆయన వారు కారు. ఒక విషయం నేను చెప్తాను, గుర్తుంచుకోండి. రాత్రిపూట మీ ఇంట్లో ఒక మంచి కూర వండారు, మంచి పప్పుచారు వండారు, మంచి తాలింపు వేశారు. నువ్వు బాగా ఆకలి కొన్నావు. జాగ్రత్తగా వినండి అమ్మ, వింటున్నారా? బాగా ఆకలి కొన్నావు, ఆకలేసింది, కడుపు నిండా తినేసావు. మధ్యరాత్రి అయిన తర్వాత నీకు గ్యాస్ పట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు అనిపించింది నీకు మనసులో, కొద్దిగా తిన్నా బాగుండేదేమో. నీకు ఎప్పుడు అనిపించింది? నీకు ఇబ్బంది కలిగాక అప్పుడు అనిపించింది. ఏమని? అరే కొంచెమే తింటే బాగుండేదేమో, రాత్రిపూట కదా, అనవసరంగా కూర బాగుందని కడుపు బిర్రుగా తిన్నాను. దాని గురించి ఏమైనా కాస్త వాకింగ్ చేసావు, అది కూడా లేదు. తిన్నావు, పండుకున్నావు, అంతే. మధ్యరాత్రులు ఇబ్బంది అయింది. రెండవది, కక్కటానికి మనసు రాదు. తిన్నదే రుచిగల కూర, అంత బిరుగా ఉంటే కక్కేయచ్చుగా. కక్కటానికి మనసు రాదు, అది లోపలే ఉండాలి. కానీ ప్రాబ్లం పోవాలి కదా. రాకడ సమయంలో కూడా జాగ్రత్తగా విన్నాం. రాకడ సమయంలో కూడా నీకేమనిపిస్తుందో తెలుసా? అయ్యో నిన్న ఎందుకు నేను దేవుణ్ణి పట్టుకోలేకపోయా, రాత్రి ఎందుకు నేను దేవుణ్ణి పట్టుకోలేకపోయా, తెల్లవారేసరికల్లా రాకడొచ్చింది, రాత్రి ఎందుకు నేను సిద్ధపడలేకపోయా, రాత్రి ఎందుకు నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయా. తెల్లవారేసరికి రాకడొచ్చింది అనుకుందాం, ఎమర్జెన్సీ రాకడ సిద్ధపడితే బాగుండే. ఆ సోదరు ఫోన్ చేసి ఏడుస్తుంది, అయ్యగారు
నా చాలా భయం వేసింది. ఆ మొదటి రాకడలో సిమియోను ఒక్కడే గుర్తించాడు, హన్నా ఒక్కతే గుర్తించింది. అన్ని లక్షల మంది ప్రజలుంటే ఆ ఇద్దరే గుర్తించారు అక్కడ. మరి రేపు రెండవ రాకడలో నేను గుర్తిస్తానా నా దేవుణ్ణి? నా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు నేను ఆయన గుర్తించగలుగుతానా? లోకం అనుకున్నట్లుగా ఏదో ఆకాశంలో ఆయన అకస్మాత్తుగా కనబడతాడు. అవన్నీ కాదండి, పెట్టకథలు అవన్నీ కాదు. ఆయన రాకడను నీవు చూడగలిగిన స్థితిలో ఉండాలంటే నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చాడని పరిశుద్ధాత్మని తెలియజేస్తుంది. ఆమేన్. మనుషులు తెలియచేయరు, ఎవరో తెలియచేయరు. ఆయన వచ్చాడని పరిశుద్ధాత్మ సిమియోనుకి చెప్పాడు. ఆయన వచ్చాడని పరిశుద్ధాత్మ గుడ్డిదైన హన్నాకు కూడా తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి వెళ్ళి ఎవరైనా చెప్పారా? అయ్యా ప్రభు వచ్చాడని ఎవరు చెప్పలా? హన్నాకి ఎవరైనా చెప్పారా? అమ్మ ఇదిగో ప్రభు వచ్చాడు, దేవాలయంలో ప్రభు వచ్చాడని ఎవరు చెప్పారా? ఎవరో చెప్పలా. కానీ పరిశుద్ధాత్మ వాళ్ళకి ప్రేరేపణ కలిగించింది. ప్రభు ఆలయంలోకి వచ్చాడు. అంటే మనం ఎలాంటి సిద్ధపాటును కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. నీ పనులు నువ్వు చేసుకో, తప్పదు. రోజు మనం చేసే పనులు చేయాలి. రోజు కుటుంబంలో చేయాల్సిన పనులన్నీ మనం చేసుకోవాలి. వంట వండుకోవాలి, తినాలి, పిల్లలకు పెట్టాలి, భర్తకు పరిచర్య చేయాలి. భర్త అనేవాడు భార్యకి పిల్లలకి ఏం కావాలో ఉద్యోగాలు చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం నువ్వు దేవుని ఆత్మతో కూడా నింపబడి ఉండాలి. అప్పుడే ఆయన వస్తున్నాడని నీకు తెలిసింది. ఎందుకంటే ఆయన తన వాక్యమునే చేత పట్టుకొని వస్తాడు. ఆయన వాక్యముతోనే వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. నేను చాలా క్లారిటీగా వివరిస్తున్నాను విషయాలు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రాత్రి ఇక్కడ అలాంటి సిద్ధపాటు రైట్. ఇక్కడ మలాకి 3:1 2 ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. ఏంటండి? మలాకి 3:1 2 ప్రవచనాలు, ఇద్దరు గురించి ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని మీకు తెలియచేయాలి. మొదటిది, దేవుడు మాట్లాడుచున్నాడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇది ప్రవక్త అయిన ఏలియాను గురించి. దేవునికి ముందు మార్గము సిద్ధపరచటానికి దేవుడు పంపించే దూత ఏలియా. ఎవరు ఇప్పుడు చెప్పండి? బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు చెప్పండి? బాప్తిసం ఇచ్చి యోహాను దేవునికి ముందుగా, అంటే ప్రభువుకు ముందుగా పంపబడిన దేవుని దూత. అవునా? దూత అంటే వర్తమానికుడు. వర్తమానికుడు అంటే ప్రవక్త. బైబిల్లో ఉన్న పదాలే. వర్తమానికుడు, ప్రవక్త, వర్తమానము, ఇవన్నీ బైబిల్లో ఉన్న పదాలే, కొత్తవి కాదు. చాలామంది చూడటంలో తప్పిపోతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే బయట ఒకళ్ళు ఎవరైనా ఆలకిస్తూ ఉంటే నేను ప్రేమతో ఆ కుటుంబాలకి నేను చెప్పుచున్నాను, ఇది కథలు వినే కాలం కాదు, కథలతో కాలక్షేపం చేసే కాలం కాదు. యుద్ధానికి సిద్ధపడమన్నప్పుడు నువ్వు యుద్ధానికి సిద్ధపడాలి. అవునండి. దావీదు ఒకరిని యుద్ధానికి పంపుచున్నాడు. ఎవరిని చెప్పండి? బెత్షెబా భర్త పేరేంటి? ఉరియా అనేవాడు యుద్ధంలో ముందు ఉండాలి. యుద్ధం జరుగుతుంది కానీ దావీదు ఒక మాట అన్నాడు. ఉరియాతో ఏమన్నాడు? నువ్వు ఇంటికి వెళ్ళు ఉరియా, వెళ్ళి నీ భార్యతో నీ కుటుంబంతో చక్కగా గడిపి నువ్వు యుద్ధానికి వెళ్ళు, రెస్ట్ తీసుకో అన్నాడు. కానీ నిజమైన సైనికుడు ఇతడు. దేశం కోసం, రాజు కోసం ప్రాణం పెట్టే సైనికుడు ఇతడు. నమ్మకమైన సైనికుడు. ఆయన ఏమంటున్నాడు? రాజా, ఇది సమయమా? ఇది నా భార్యతో గడిపే సమయమా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను నా భార్యతో గడపటానికి ఇది సమయమా
అందుకే నేను బయట ఎవరైనా వింటుంటే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇది కథలు చెప్పుకొని కాలక్షేపం చేసే కాలము కాదు, రాకడను ఎదుర్కొనే కాలము. రాకడను ఎదుర్కొనే కాలం, సమయాన్ని వ్యర్థం చేసుకునే కాలం కాదు. వరద వస్తుంది, ఊర్లోకి వరద వస్తుందని తెలిసింది, అన్నీ తడిసిపోతాయని తెలుస్తుంది, అన్నీ మునిగిపోతాయని తెలుస్తుంది. నువ్వు అలాగే చక్కగా చాపేసుకొని మంచం వేసుకొని పండుకొని పాటలు పాడుతూ కూర్చుంటావా? చెప్పండి. వరదొచ్చి మీద పడబోతుంది, నీ ఇంటి మీదకి రాబోతుంది అని వార్త తెలిసింది. ఇప్పుడు నిన్ను నీవు అలాగా కూర్చుంటావా? కూర్చోలేము. ప్రమాదం వచ్చి పడుతుంటే వాటిని సర్దుకుంటాం. సురక్షితమైన స్థలంలోకి చేర్చడానికి లేకపోతే పై అంతస్తులోకి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవునండి. అలాగే మనం దాన్ని ఏమంటారు, నిర్లక్ష్యంగా ఉండలేము. అవునా? అది ఈ కాలము. నిర్లక్ష్యంగా ఉండే కాలం కాదు ఈ కాలము. ఇది దేవుని రాకడ కొరకు సిద్ధపడే కాలము. ఆమె రాకడ కొరకు ఇది సిద్ధపడే కాలం. ఎందుకంటే వాక్యము లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. బాప్తిస్మమిచ్చి యోహాను రాకమునిపే నాకు ముందుగా నేను దూతను పంపుచున్నానని మలాకీలోనే చెప్పాడు ఆయన. అవునండి. సరే, ఇక్కడ నేను మరి అయితే మొదటి రాకడకు ముందుగా ఆయన తన దూతను పంపితే, నా క్వశ్చన్ వినాలి. మొదటి రాకడకు ముందు నా మార్గాన్ని సిద్ధపరచడానికి నేను దూతను పంపుతున్నానని చెబితే, రెండవ రాకడ ముందు ఆయన తన దూతను పంపడా? ఆయన వాక్యము బైబిల్ యొక్క క్రమం అదే కదా. హల్లెలూయా. ఆయన రాకడ యొక్క సమయ క్రమం అదే కదా. ఇశ్రాయేలీల మధ్యకి ఆయన దేవుడై ఉన్నాడని అగ్ని స్తంభమై బలిపీఠం మీదకి వచ్చి దహించడానికి ముందుగానే ఆయన తన ప్రవక్త అయిన ఏలియాను పంపలేదా? ఆమేన్. అప్పటికే 850 మంది బయలు దేవత ప్రవక్తలు, అష్టారోతు దేవత ప్రవక్తలు, ఏమంటారు 400, మరొక 450, 850 మంది ప్రవక్తలు ఏలియాకు వ్యతిరేకంగా నిలబడి లేరా? వారు అనుకుంటున్నారు దేవుడు లేడు, ఈ దేవతలే, ఈ యొక్క అష్టారోతు లేకపోతే ఇంకా బయలే మా దేవుళ్ళు దేవతలని చెప్పుకుంటుండగా రాజు తన తర్పీదులో ఆ 850 మందికి తర్పీదిచ్చి కూర్చోలేదా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఏలియా ఒక్కడే ఒక దేవుడు ఉన్నాడని చెప్పడానికి రాలేదా? ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రభువైన యెహోవా అయి ఉన్నాడు. హల్లెలూయా. అనగానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వ్యతిరేకించారు. లేదు, మా దేవుడే నిజమైన దేవుడని. కానీ ఏలియా ఏం చేశాడు? సవాలు విసిరాడు. ఆమేన్. ఆయన సవాలు విసిరాడు, నేను సేవించుతున్న దేవుడే నిజమైన దేవుడని. ఆమేన్. అప్పటి వరకు వాళ్ళ అగ్ని స్తంభాన్ని చూడలేదు. అప్పటి వరకు దేవుడు ఎలా ఉంటాడో వారికి తెలియదు. కానీ ఏలియా ప్రార్థించగా, ఏలియా ప్రార్థన, ఏలియా పరిచర్య ప్రపంచానికి దేవుణ్ణి చూపించేలాగా చేసింది. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు. ఆయన ఎవరో పట్టించుకోలేదు. మొట్టమొదటి నేను ఒక మాట చెప్పాను, దేవుడు వాడుకోవటానికి రెవరెండ్లు అక్కర్లేదు. దేవుడు వాడుకోవటానికి ఎవరో గనులైన వారు అవసరం లేదు. దేవుడు వాడుకునే సమయంలో నువ్వు ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఆయన ఎవరో ఉన్నారు కార్పొరేట్ పాస్టరు, ఆయన ఆదివారం వాక్యం చెప్పాలంటే ఒంటి మీద ₹1,00,000 డ్రెస్ వేస్తాడంట. నాకైతే తెలియదు, నేను విన్నాను అలాగా. ₹1,00,000 డ్రెస్ వేస్తేనే ఆయన దేవుని యొక్క వాక్యం చెప్పడానికి వస్తాడు. వారానికి ఒక ₹1,00,000 డ్రెస్ వేసుకొని. కానీ యోహాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. అరణ్యములో కేకవే ఒక శబ్దమని యెషయా ఎవరి గురించి అయితే చెప్పాడో, ఆమేన్. ఇలా చదువుకున్నాం మనం ఒక ప్రవచనం, లేఖనం చదువుకున్నాం. అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. అవునా? ఇప్పుడు ఆయన శరీరం ధరించాడు. మలాకీలోకి వచ్చేసరికి ఆయన దూత అయ్యాడు. యెషయా చెప్పేటప్పుడే ఆయన ఒక శబ్దం అయ్యి ఉన్నాడు.
మలాకి చెప్పేటప్పుడు ఆయన ఒక దూత అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ దూత శబ్దము పలకాలి, ఆ దూత యొక్క స్వరము పలకాలి. ఏమని పలకాలి? ఏలియా చెప్పినట్లే, ఇదిగో ఈయన నిజమైన దేవుడని చెప్పినట్లే బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెషయా చెప్పిన స్వరము, మలాకి చెప్పిన దూతలో నుంచి ఆ స్వరం బయటకు వస్తుంది. వచ్చి ఏం చెప్తుంది? ఆ మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం అర్థమవుతుందా మీకు? ఇది మొదటి రాకడ యొక్క యోహాను యొక్క ప్రత్యక్షత. ఆమేన్. చాలామంది మలాకి 4, 5, 6లో ఏమనుకుంటారంటే, చదువుదాం ఒకసారి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో, రాకమునుపు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ యొద్దకు నేను పంపుదును. నేను వచ్చి దేశము శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రుల తట్టు తిప్పును. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ 6వ వచనములో ఉన్నది ఒకే ఒక పరిచర్య అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఒక పరిచర్య కాదు, 2 పరిచర్యలు. ఏమిటి రుజువు? నేను ఇంతకుముందు కొన్ని రుజువులు చెప్పాను. ఈరోజు నేను మరొక రుజువు చెప్పాలనుకుంటున్నా. అక్కడే ఉంది వాక్యములో. ఏలియా రాకమునుపు ఏమనుంది వాక్యం అక్కడ? ఒక్క నిమిషం అండి. అక్కడ ఏమనుందంటే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు. ఆ దినము రాకమునుపు ఏం జరగబోతుందో తెలుసా? దేవుడు ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందురు. వారిలో ఒక్కరైనను చిగురైనను లేకుండాను రాబో దినము అందరినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. సైన్యములకు అధిపతి యెహోవా. ఇక్కడ మీరు చెప్పాలి, సంఘము వాక్యాన్ని పట్టుకోవాల్సింది ఎక్కడంటే, బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు ఈ భూమి కొలిమి కాలినట్లు కాలలేదుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవునా? ఇప్పుడు ఒకవేళ ఇది ఒకే ఒక పరిచర్య అనుకుంటే, బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు భూమి కొలిమి కాలినట్లుగా అది కాలలేదు. గర్విష్ఠులందరూ నశించలేదు, అందరూ అగ్ని చేత కాల్చబడలేదు, అది ఇంకా భూమి మీద జరగలేదు. అంటే ఆ భయంకరమైన దినం ఇంకా రాబోతుంది. ఆమేన్. అది రావటానికి ముందుగా ఏలియా రావాలి. బయట వింటున్న వారులారా, ఈ వాక్యాన్ని మీరు పట్టుకోండి. ఆ భయంకరమైన దినము రాకమునుపు అంటే ఈ భూమి ఇప్పటి వరకు కొలిమి కాలినట్లు కాలలేదు. మలాకి 4 నెరవేరే ముందు ఏలియా భూమి మీదకి రావాలి. ఈ రాత్రి ఎవరైతే ఆ ఏలియాను గుర్తిస్తారో, ఆయన 2వ రాకడకు ముందు వచ్చుచున్న దేవుని యొక్క దూత అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2వ రాకడకు ముందు, మొదటి రాకడకు మునుపు బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగా వచ్చాడో, ఆయన ఏలియా అని బైబిల్ చెబుతుంది కదా. అవునా? లోకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం చదవండి. లోకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం. మీకు ఒక క్లారిటీ ఉండాలి ఈ వర్తమానం విషయమై. ఒకవేళ ఇది ఆన్లైన్లో వస్తే పదే వినండి. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరిని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. దేవుని స్తోత్రాలు. ఇక్కడ మలాకి 3లో ఎవరి గురించి అయితే రాయబడిందో నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆ దూత ఎవరంట? ఇప్పుడు మనం చదువుకున్నాము. ఎవరి గురించి అయితే రాయబడిందో అతడే ఈ యోహాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయముగా యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ ఉన్న ప్రజలతో, యోహాను శిష్యులతో కూడా చెప్పుచున్నాడు. నాకు ముందు మార్గము సిద్ధపరచడానికి ఏ దూతనైతే నేను పంపానో
ఏ దూత గురించి అయితే మలాకీలో రాయబడిందో ఆ రాయబడిన వాక్యం ఎవరో కాదు, బాప్తిసం ఇచ్చు యోహాను. ప్రైజ్. శిష్యులు అడిగారంట, ఏమని అడిగారంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీరు ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే వినండి. మరలా నేను గ్రూపులో పెడతాను ఈ వాక్యాన్ని, ఎందుకంటే మీకు సత్యం తెలియాలి, పునాది తెలియాలి. ఎవరైనా వర్తమానం అంటే ఏంటి అంటే మీరు తెల్లమొహాలు వేశారనుకోండి, 22 సంవత్సరాలుగా విన్న బోధ అంతా వ్యర్థమైపోద్ది. కనుక ఇది పదే పదే వినండి, మీ హృదయాల్లో ఇది నాటుకోండి, ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని నాటుకోండి. అప్పుడు మీరు కూడా దేవుని వాక్యము ఖడ్గాన్ని పట్టుకున్న వాళ్ళు అవుతారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని ఎవరు చెప్తున్నారంట? ఇప్పుడు ఈ ప్రపంచానికి కూడా తెలుసు రెండవ రాకడ ఉంది, రాకడ వస్తుంది. దేవుడు సెకండ్ కమింగ్, రెండవ రాకడ వస్తుంది. చాలా స్థలాల్లో వాడుతున్నారు ఈ మధ్యకాలంలో, కొన్ని దాన్ని ఏమంటారు గ్రాఫిక్స్లో కూడా వాడుతున్నారు రాకడ వస్తుందని. ప్రైజ్ ది లార్డ్. అంతా రాబోతుందని ప్రపంచానికి అంతా తెలుసు, అవునండి. ఇది కొలిమి కాలినట్లు కాలబోతుందని ప్రపంచానికి అంతా తెలుసు. కానీ మరి దాని తర్వాత వచ్చే దేవుడు ఎవరో అది మాత్రం ప్రపంచానికి తెలియట్లేదు. కానీ ఇక్కడ మనకు లేఖనం ఆధారం ఉంది. ఇక్కడ మత్తయి సువార్త 17:10 ప్రభువా నీకు ముందుగా ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారు అని ఆయన అడిగినప్పుడు, అందుకైనా జాగ్రత్తగా వినాలి, బయట వింటున్నవారు లోపల వింటున్నవారు కూడా, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇది వరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక. చాలు చాలు, ఈ ప్రపంచానికి కూడా చెప్తున్నాను నేను. ఈ యొక్క యూట్యూబ్లో ఎవరైతే వాక్యం వింటున్నారో వారికి కూడా నేను చెప్తున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయముగా బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెప్పుచున్న మాట. శిష్యులు అడిగారు, ప్రభువా నీకు ముందుగా ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అని. ఎందుకంటే అప్పుడు నెరవేర్చబడుతున్నది ధర్మశాస్త్రమే, సువార్తల వరకు ధర్మశాస్త్రమే, అవునండి. సువార్తల వరకు ధర్మశాస్త్రమే ప్రకటించబడింది. అపోస్తుల కార్యాల నుంచే క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సువార్తలన్నీ ధర్మశాస్త్రాన్ని వెంబడించాయి, అవునా కదా. పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని వెంబడించబోతుంటే అక్కడి నుంచి దేవుడు తన కొత్త నిబంధన స్టార్ట్ చేశాడు. ఈ రక్తము వలన నైనది నా క్రొత్త నిబంధన. అక్కడ నుంచి క్రొత్త నిబంధన ప్రారంభమయ్యింది. ప్రైజ్ ది లార్డ్. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. రాని వాళ్ళు చాలా అదృష్టవంతులు ఈ రాత్రి. బహుశా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఏలియా రావాలని ఎందుకు అంటున్నారు? శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు? శాస్త్రులకు ఏం తెలుసు? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అడగగానే ప్రభు ఏమన్నాడు? ఏలియా వచ్చాడు, సమస్తమును చక్కబెట్టాడన్న మాట నిజమే. ఏలియా వచ్చాడు, పరిచర్య చేస్తాడన్న మాట నిజమే. ఆయన వచ్చాడు, సమస్తమును చక్కబెట్టాడు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలంలో కూడా రెండవ రాకడ ముందు ఏలియా వచ్చాడు. ఈ లోకానికి తెలియదు, ఈ సంఘ శాఖలకు తెలియదు. ఇక్కడ లోకములో ప్రపంచంలో ఉన్న సంస్థలకి సంఘ శాఖలకి ఏలియా వచ్చాడన్న సంగతి ఇప్పుడు సమయం 8:30 అయింది. ఇప్పటికి కూడా ఏలియా వచ్చాడని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎవరికి తెలియదు. ఆయన వచ్చాడు, రెండవ రాకడకు సంబంధించిన వర్తమానం ఇచ్చాడు. ఆయన ఎలా రాబోతున్నాడో తెలియజేశాడు. ఆయన వచ్చాడు, పిల్లల హృదయాలు తొండ్రు తట్టు తిప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే 7వ దూత, ఆయనే దేవుని యొక్క దూత, ఆయనే పలకబడిన వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచిన ఏలియా అయి ఉన్నాడు. ఆయనే విలియం మారియన్ బ్రానమ్ అయి ఉన్నాడు. గట్టిగా చెప్పగలడు దేవుడు మనం భయపడతాం. రెండవ రాకడ ముందు దేవుడు పంపిన ఏలియా ఎవరో కాదు,
ఆయన విలియం మ్యారియన్ బ్రెనహం అయి ఉన్నాడు. బ్రెనహము ఏలియా అయి ఉన్నాడు. ఆయన దేవుడు కాదు. బ్రెనహం ప్రవక్త క్రీస్తు కాదు. బ్రెనహం ప్రవక్త ఒక దూత. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన దూత, 7వ దూత విలియం బ్రెనహం అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముచున్నారా ఈ రాత్రి? ఓ సంగమా, ఆ కాలములో బాప్తిస్మమిచ్చి యోహాను ఎలాగా ప్రజలు గుర్తించలేదో దేవుడే చెప్పాడు కదా. ఆయన వచ్చాడు, సమస్తమును చక్కబెట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు, కానీ వీళ్ళు గుర్తించలేదు. అవునా? ఈ రెండవ రాకడలో కూడా విలియం బ్రెనహం వచ్చాడు, పరిచర్య చేశాడు. సమస్త మర్మములన్నీ కూడా బైబిల్ గ్రంథములు ఆది కాండము నుంచి, ఆది పాపము నుంచి 1000 ఏండ్ల పరిపాలన వరకు ఏం జరగబోతుందో అన్ని విషయాలు బయలుపరిచాడు. ఎందుకంటే వాక్యం అదే కదా. 7వ దూత పలుకు దినములలో అతడు బోర వదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త మర్మము, సువార్త మర్మము సమాప్తమగును. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం అనుకున్న సమస్తమును ఆయన ముగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య ముగించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు గుర్తించాల్సింది నువ్వు. ఇప్పుడు ఈ లేఖనం ఆధారంగా ఆయన రాబోతున్నాడు. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన రీతిలో యేసు వచ్చాడు. నా వెనక ఒక ఆయన వచ్చుచున్నాడు, నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నా కానీ ఆయన అగ్నితోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆయన ద్వారా మనకు కలుగుతుంది. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిస్మమిచ్చి చెప్పిన లేఖనాల ప్రకారమే ఆయన వచ్చాడు. ఈ రెండవ రాకడలో కూడా 7వ దూత పలికిన వాక్యము ద్వారానే, ఆ లేఖనాల ద్వారానే ఆయన రాబోతున్నాడు. మరి నువ్వు ఎలా గుర్తిస్తావు? ఈ రాత్రి ఈ క్వశ్చన్ వేసుకొని వెళ్దాం. ఎక్కడి నుంచి? నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను, అసలు బేసిక్లో స్టార్టింగ్లో ఉన్నాను. నువ్వు ఎలా గుర్తిస్తావు? నీకు ఆ భయం రావాలి. ఏ భయము? ప్రభువా, మన ఆదివారం వాక్యం విన్నాం. మొదటి రాకడ వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది లేదా లక్షల మంది ప్రజలు ఉంటే లెక్కేసాం. ఎంతమంది? 6 గుర్తించారు ఆయన మొదటి రాకడ.